Hello all, welcome to M9 review of Band Madam. Court movie fame Harsh Roshan and Sridevi key roles play చేసిన సినిమా ఇది. సో కోన వెంకట్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్ కమ్ రైటర్ యాజ్ వెల్. సతీష్ జవ్వాజీ ఈ సినిమాకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. కోర్ట్ మూవీ సక్సెస్ అండ్ హర్ష్ రోషన్ శ్రీదేవి కాంబినేషన్ మేజర్ గా బేస్ చేసుకుని వచ్చిన సినిమా ఇది. బేసిక్ గా ఒక స్వీట్ సింపుల్ లవ్ స్టోరీ కైండ్ ఆఫ్ సినిమా ఇది. ఒక పల్లెటూరు నేపథ్యంలో వచ్చిన సినిమా. సో ఉయ్యాల జంపల తర్వాత ఆ స్థాయి బావమరదల కథ అని చెప్పేసి టీం అయితే ప్రమోట్ చేయడం జరిగింది ఈ సినిమాని. సో కాంబినేషన్, రియలిస్టిక్ లొకేషన్స్ ఇవన్నీ సెట్ అయ్యాయి, కానీ ఎందుకో అంతగా ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా ఇది చాలా సింపుల్ స్టోరీ. అంటే ట్రైలర్ టీజర్లో చూపించిన కథ ఇది. ఇద్దరు బావమరదళ్ళు, వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే చిన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఆ తర్వాత వాళ్ళు ఎలా కలిశారు ఏంటి అనేది, వాళ్ళు ఎందుకు విడిపోవాల్సి వచ్చింది, ఆ తర్వాత వాళ్ళు ఎలా కలిశారు అనేది ఒక బేసిక్ థీమ్ లైన్ అనమాట. అయితే ఈ థీమ్ లైన్ని డీల్ చేసిన విధానమే బిగ్గెస్ట్ మైనస్. అంటే ఎక్కడ ఫ్రెష్నెస్ లేదు. దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ సీక్వెన్సెస్ దట్ వర్, అంటే ఈ అవసరమా అంటే ఇప్పుడు హర్ష్ రోషన్ యాక్చువల్గా ఒక మంచి యాక్టర్. సో అతను కోర్ట్ మూవీలో చూసుకున్నా, అంతకుముందు అతను చేసిన స్వాగ్ లాంటి సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ ప్లే చేసినప్పటికీ కూడా పెర్ఫార్మెన్సెస్ అనేవి ఆడియన్స్ని చాలా ఎంగేజ్ చేసి, అరే ఈ అబ్బాయి చాలా మంచి యాక్టర్ కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నాడండి, ఇతను ఖచ్చితంగా హీరో అవ్వాలి అని అందరూ కోరుకునే కైండ్ ఆఫ్ ఒక పెర్ఫార్మెన్సెస్తో ఆకట్టుకున్నాడు హర్ష్ రోషన్ ఇప్పటిదాకా. ఈవెన్ కోర్ట్ సినిమాలో కూడా ఇంటెన్సిటీ కానీ, ఆ ఇన్నోసెన్స్ కానీ ఇవన్నీ కూడా కనబడతాయి. అయితే ఈ సినిమాలోకి వచ్చేటప్పటికి ఏంటంటే, ఆ గిరి అనే ఒక క్యారెక్టర్లో ఒక ఫ్రీ ఫ్లో ఉండాల్సిన ఒక క్యారెక్టర్, సో అదేంటంటే కొంచెం ఓవర్ ద బోర్డ్ అయిపోయింది. అంటే క్యారెక్టర్ అలాంటిది కాదనలేము, కాకపోతే ఆ క్యారెక్టర్ త్రూ వచ్చే ఇన్స్టెన్సెస్ ఏవైతే ఉన్నాయో వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఆ స్పెసిఫిక్గా ఇంటర్వల్ బ్లాక్ ముందు ఆల్మోస్ట్ ఒక 8 to 10 minutes కైండ్ ఆఫ్ సీక్వెన్స్ ఉంటుంది. అతను కొంచెం ఒక బ్యాండ్, ఒక స్టూడియో లాంటిది ఒకటి ఓపెన్ చేసి అక్కడ ఇచ్చే స్పీచెస్ కానీ ఇవన్నీ చాలా వచ్చే ఇన్సిడెంట్స్ అన్నీ కూడా, అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్తో వచ్చే కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్ కానీ ఇవన్నీ కూడా, అంటే హర్ష్ రోషన్ కొంచెం తను కొత్తగా చూపించుకునే ప్రయత్నం చేశాడు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. అది రైటింగ్ ప్రాబ్లం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం హర్ష్ రోషన్ ఒక పెర్ఫార్మర్గా ఈ ఓవర్ ద బోర్డ్ ఎక్స్ప్రెషన్స్ని కానీ లేదంటే యాంటిక్స్ని కానీ పుల్ ఆఫ్ చేయలేకపోయాడేమో అని కూడా అనిపించింది. శ్రీదేవి వాజ్ గుడ్. అంటే తనకి చాలా సింప్లర్ రోల్, అంటే తనకి ఎక్కువ ఎమోట్ చేసే కానీ లేదంటే ఎక్కువ పెర్ఫామ్ చేసే స్కోప్ కానీ లేదనమాట. చాలా మినిమలిస్టిక్ సీన్స్ ఉన్నాయి. షీ డిడ్ హర్ బెస్ట్. సో చాలామంది సినీ ఆర్టిస్ట్స్ కూడా ఉన్నారు, లైక్ సాయి కుమార్ అండ్ ఆల్, బట్ వాళ్ళకు కూడా అంతగా స్కోప్ లేదు. సో బేసిక్గా ఈ సినిమాకి రైటింగే మెయిన్ మైనస్. అంటే ఇప్పుడు ఒక సినిమాలో మంచి ఇంటెంట్ ఉండి, అంటే లేదు ఇది ఒక మంచి కథ చెప్పాలనుకున్నాను, లేదంటే ఇలా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీని ఈ రూరల్ నేటివిటీతో చెప్పాలనుకున్నాను, ఒక ఇంటెంట్తో వాళ్ళు ఎలాంటి ప్రయోగాలు చేసి, అరే లేదు అక్కడ ఇంటెంట్ కనిపిస్తుంది కానీ వాళ్ళకి కావాల్సిన ఒక ప్రొడక్షన్ సపోర్ట్ దొరకలేదు, ఇంకోటి దొరకలేదు అని చెప్పేసి చాలాసార్లు ఆడియన్స్ కూడా అరే లేదు దే హ్యావ్ అట్లీస్ట్ ట్రైడ్ అనే కొన్ని సార్లు అనిపిస్తుంటాయి కొన్ని సినిమాలు చూసినప్పుడు. బట్ ఈ సినిమాకి ఏంటంటే ద డైరెక్టర్ అండ్ ద రైటర్ డ్యూ గాట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దే నీడెడ్. అంటే ఒక మంచి క్యాస్ట్ దొరికింది, మంచి సపోర్టింగ్ క్యాస్ట్ దొరికింది, మంచి టెక్నికల్ దొరికింది. సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ వాజ్ సూపర్. సినిమా మొత్తానికి ఉన్న ఏకైక పాజిటివ్ టెక్నికల్ థింగ్ వచ్చి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ వర్క్ అన్నమాట. అంటే చాలా బ్రైట్గా రిచ్గా ఉంటుంది సినిమా అంతా కూడా. అరే ఇంత తక్కువ బడ్జెట్లో తీసారా అంటే నమ్మొద్దు అవ్వదు. ఇట్ హ్యాస్ గట్ గ్రేట్ విజువల్స్. దట్టు ఆ ఒడిశా లొకేషన్ కూడా బాగా దొరికింది వాళ్ళకి. ఆ చుట్టూ ఉన్న పరిసరాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. దట్స్ వాట్, అంటే ఇంత మంచి టెక్నికల్ క్రూ దొరికి, ఇంత మంచి ప్రొడక్షన్ సపోర్ట్ దొరికి కూడా కుడెంట్ పుల్ ఇట్ ఆఫ్ అనిపిస్తుంది. సో ఈ నావెల్టీ అనేది మిస్ అయింది. ఆ యాంటిక్స్ ఇవన్నీ కూడా చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి కొన్ని చోట్ల. అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కూర్చొని మాట్లాడుకునే సిచ్యువేషన్స్, వాటిని కంప్లీట్గా సిల్లీగా చూపించడంలో తప్పులేదు. అది ఎప్పుడు అంటే సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా తను సీరియస్గా తీసుకున్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాతిరత్నాలు ఉంది. జాతిరత్నాల్లో వాళ్ళు ఎంత సిలియస్ట్ థింగ్స్ చేసినా కూడా వీ విల్ ఎంజాయ్ దట్. ఎందుకని ద సినిమా ఇట్ సెల్ఫ్ డజంట్ టేక్ ఇట్ సీరియస్లీ. అంటే సినిమాలో క్యారెక్టర్స్ కానీ ఎక్కడ కూడా అన్నీ కూడా చాలా సిల్లీగా అనిపిస్తాయి. అయితే ఆ సిల్లీనెస్ అనేది అన్ని సినిమాలకి, అన్ని జానర్లకి ఆపాదించలేం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఒక పెళ్లి సీక్వెన్స్ ఉంటుంది. అంటే హీరోయిన్ పెళ్ళి అయిపోతుందని చెప్పేసి హీరో కూడా ముందే పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. అది ఎంత సిల్లీగా ఉండిందంటే ఆ రైటింగ్ ప్రాసెస్ మొత్తం. అంటే అక్కడ వాళ్ళ లవ్లో ఉన్న మెచ్యూరిటీ చూపించలేకపోతున్నారు, అట్ ద సేమ్ టైం వాళ్ళలో ఇన్నోసెన్స్ని ప్రజెంట్ చేయలేకపోతున్నారు. అంటే ఎందుకు ఈ కైండ్ ఆఫ్ సీక్వెన్సెస్, అంటే ద హోల్ ట్రాక్ ఇట్ సెల్ఫ్ అది చాలా అన్బేరబుల్ అనిపించింది అన్నమాట సినిమా చూస్తున్నంతసేపు. అండ్ విజయ్ బల్గరన్ మ్యూజిక్ కూడా ఎందుకు ఎక్సైట్ చేయలేకపోయింది. సో బేసికలీ విజయ్ బల్గరన్ ఇస్ నోన్ ఫర్ హిస్ మెలోడీస్. అతని ఇండిపెండెంట్ సాంగ్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ ఇందులో ఏదైతే పాపులర్ అయిన వైరల్ తెలంగాణ ఫోక్ సాంగ్ ఉందో అదొక్కటి తప్ప అంత ఎక్సైట్ చేసిన మ్యూజిక్ అయితే లేదు. బట్ ఐ టోల్డ్ బిఫోర్ టెక్నికల్లీ సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫీ వాజ్ ఎక్సలెంట్. అంటే ఆ కైండ్ ఆఫ్ ప్రొడక్ట్కి ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చారు ఆయన. సో ద ఫ్రేమ్స్ వర్ బ్యూటిఫుల్, ద లైటింగ్ కానీ, కలరింగ్ కానీ, డిఐ కానీ ఇవన్నీ కూడా చాలా ప్రాపర్గా సెట్
సెట్ చేసుకున్నారు ఆయన. అండ్ కామెడీ కూడా అంత బాగా వర్కౌట్ అవ్వలేదు. ఈ కైండ్ ఆఫ్ రూరల్ కామెడీస్ అన్ని కూడా మనం ఎంజాయ్ చేస్తూ వస్తున్నాం కదా, లైక్ 80s 90s నుంచి కూడా. దెర్ వర్ ఫిల్మ్స్ ఫ్రమ్ కోడి రామకృష్ణ గారు, అరే రూరల్ కామెడీ అంటే ఇలా ఉంటుందని చెప్పి అనుకున్నాం. తర్వాత యువి సత్యనారాయణ గారు, ఓహో ఇలా ఉంటుంది కదా, అంటే అందులో కొంచెం చిన్నపాటి డబుల్ మీనింగ్ కామెడీ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా వీ యూస్ టు ఎంజాయ్ దట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. బట్ ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇట్స్ నైదర్ ఫ్రెష్ నార్ ఎంగేజింగ్. సో బ్యాండ్ మేళం అనేది ఇట్ సఫికేట్స్ ఇట్ సెల్ఫ్ విత్ ద కైండ్ ఆఫ్ రైటింగ్. అండ్ వీళ్ళ పర్ఫార్మెన్సెస్ అన్నీ కూడా, అంటే లైక్ హర్ష్ రోషన్ లిటరలీ ఈజ్ ఎ గుడ్ పర్ఫార్మర్, బట్ ఇందులో అతని పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో అది కొంచెం అరే ఇది కొంచెం ఓవర్ యాక్షన్ అయిపోయింది కదా అనే కైండ్ ఆఫ్ ఒక ఫీల్ ఇస్తుంది. సో బ్యాండ్ మేళం డిడ్ంట్ వర్క్ ఫర్ మీ. ఇట్స్ యాక్చువల్లీ 2 hours 21 minutes ఫిలిం. సో బట్ ఆ 2 hours 21 minutes ఫిలిం కూడా వీ ఫీల్ లైక్ వీఆర్ వాచింగ్ ఎ ఫిలిం బిగ్గర్ దాన్ సమ్ 3.5 hours కైండ్ ఆఫ్ ఫిలిం. సో ఇట్ నెవర్ ఎండ్స్. సో ఆ ఇన్స్టెన్సెస్ కానీ లేదంటే ఆ ఏదైతే అందులో వచ్చే కొన్ని రౌండ్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి, అంటే ఆ బ్యాండ్ మేళ ఉంది వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది, లేదంటే వాళ్ళ మంచితనం వాళ్ళకి ఎలా హెల్ప్ అయింది, ఇలా రౌండ్ ఆఫ్ కట్ ఆఫ్ పాయింట్స్ ఉంటాయి కదా, అవి కూడా చాలా డ్రాగ్డ్ అనిపించాయి. ఇట్ వాజ్ అంటే ఏది సెన్సిబుల్గా ఒక స్పెసిఫిక్ థింగ్ ఓకే ఇది ఒక న్యాచురల్గా వర్కౌట్ అయింది, లేదంటే ఇది రైటింగ్ ప్రాసెస్లో ఇది బాగుండింది, లేదంటే ఈ క్యారెక్టర్ ఆర్క్ ఇది బాగుండింది, అండ్ ఆ హీరోయిన్ క్యారెక్టర్ వచ్చే ట్విస్ట్ ఏదైతే ఉంటుందో అది 99% గెస్ట్ చేస్తారు జనాలు, ఓహో ఇదే కదా అని చెప్పేసి. సో బ్యాండ్ మేళం విల్ బీ వన్ ఫిలిం దట్ failed at the writing process itself. This is Dheeraj signing off.